హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిప్స్ ఛానల్కి స్వాగతం. ఈ రోజుల్లో మారిన జీవనశైలి, ఒత్తిడి, ఆందోళన వంటి కారణాలతో జుట్టు రాలే సమస్య ఎక్కువైపోయింది. జుట్టు రాలే సమస్య ప్రారంభం కాగానే మనలో చాలామంది కంగారు పడిపోయి మార్కెట్లో దొరికే రకరకాల నూనెలు, ప్రొడక్ట్స్ వాడి వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. అలా బయట ప్రొడక్ట్స్ వాడితే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల మనం ఇంటి చిట్కాలను ఫాలో అయితే తక్కువ ఖర్చుతో జుట్టు రాలే సమస్య నుంచి బయటపడవచ్చు. ఈ చిట్కా కోసం మనం 3 ఇంగ్రీడియంట్స్ ఉపయోగిస్తున్నాం. అవన్నీ మనకు ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండేవి. కాస్త ఓపికగా ఈ రెమెడీని తయారు చేసుకుంటే సరిపోతుంది. వారంలో 2 సార్లు చేస్తే సరిపోతుంది. దీనికోసం మనం మెంతులను తీసుకుంటున్నాం. మెంతుల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న సంగతి మనలో అందరికీ తెలిసిన విషయమే. అలాగే బ్యూటీ ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయి. ముఖ్యంగా జుట్టు సమస్యలను తగ్గించడంలో మెంతులు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. మెంతులు జుట్టు మూలాలను బలోపేతం చేసి జుట్టు రాలకుండా చేస్తుంది. చుండ్రు సమస్య లేకుండా కూడా చేస్తుంది. జుట్టు రాలటానికి చుండ్రు సమస్య కూడా ఒక కారణం. జుట్టు ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది. జుట్టు ప్రకాశవంతంగా మెరిసేలా చేస్తుంది. దీనికోసం మనం మెంతులను 3 స్పూన్లు తీసుకుంటున్నాం. 3 స్పూన్ల మెంతులను తీసుకుని దానిలో నీటిని పోసి రాత్రంతా అలా వదిలేయాలి. మెంతులలో విటమిన్స్, ఐరన్, ప్రోటీన్, కాల్షియం మరియు ఫోలిక్ యాసిడ్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అలాగే నికోటినిక్ ఆమ్లం కూడా సమృద్ధిగా ఉంటుంది. ఇది జుట్టు రాలకుండా ఉండటానికి ముఖ్యమైనది. చూసారుగా, మెంతులు నానిపోయాయి. ఇలా నానిని అంటే నీరు పసుపు రంగులోకి మారుతుంది. నీరు పసుపు రంగులోకి మారింది అంటే మెంతుల్లో ఉన్న పోషకాలు నీటిలోకి చేరినట్టు. జుట్టు మృదువుగా ఉండటానికి మెంతులు బాగా సహాయపడతాయి. కళ్ళకు, మెదడుకు చల్లదనాన్ని కలిగిస్తాయి. మెంతుల్లో ఉండే నికోటినిక్ యాసిడ్ మరియు ప్రోటీన్ జుట్టుకు పోషకాలు అందించడంలో సహాయపడతాయి. జుట్టు రాలకుండా బలంగా పెరగటానికి ప్రోత్సహిస్తుంది. చూసారుగా, మెంతులు బాగా నానిపోయాయి. నీరు పసుపు రంగులోకి మారిపోయింది. ఇప్పుడు మనం ఆ నీటిని ఒక బౌల్లోకి వడగట్టాలి. చూసారుగా, పసుపు రంగులో మారిన నీటిని ఒక బౌల్లో తీసుకున్నాం. ఇప్పుడు ఈ మెంతులను మనం మిక్సీ జార్లో తీసుకుని మెత్తని పేస్ట్గా తయారు చేసుకోవాలి. చూసారుగా, మెత్తని పేస్ట్గా తయారైపోయింది. ఈ మెంతుల పేస్ట్ను ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం మరొక ఇంగ్రీడియంట్ యాడ్ చేయాలి. దీనిలో మనం ఒక 2 స్పూన్ల పెరుగుని యాడ్ చేస్తున్నాం. పెరుగు జుట్టు సమస్యలను తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. పెరుగులో ఉండే యాంటీ ఫంగల్ లక్షణాలు జుట్టు రాలే సమస్య లేకుండా చేస్తాయి. అంతేకాకుండా జుట్టు పొడిగా మారకుండా తేమగా ఉండేలా చేస్తుంది. తల మీద ఇచ్చినెస్ లేకుండా చేస్తుంది. జుట్టు మృదువుగా, కాంతివంతంగా మారటానికి సహాయపడుతుంది. జుట్టు రాలకుండా ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహించడానికి పెరుగు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, మెంతుల పేస్టులో పెరుగు కలిపేసాం. ఇప్పుడు మనం మరొక ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తున్నాం. అది కొబ్బరి నూనె. కొబ్బరి నూనె జుట్టు సంరక్షణలో చాలా బాగా సహాయపడుతుంది. కొబ్బరి నూనె ఏ కొబ్బరి నూనె అయినా వాడవచ్చు. మీకు కొబ్బరి నూనె లేకపోతే ఆముదం అయినా వాడవచ్చు. కొబ్బరి నూనెలో ఉన్న పోషకాలు జుట్టుకు బలాన్ని అందిస్తాయి. జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది. 1 స్పూన్ కొబ్బరి నూనెను కలుపుతున్నాం. జుట్టు పొడిగా లేకుండా తేమగా ఉండేలా చేస్తుంది. కొబ్బరి నూనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు జుట్టు పోషణలో ప్రధానమైన పాత్రను పోషిస్తాయి. కొబ్బరి నూనెలో ఉండే లూరిక్ యాసిడ్ జుట్టు మొదల్లోకి చొచ్చుకొని పోయి జుట్టు మొదళ్లను ఉత్తేజపరిచి జుట్టు రాలకుండా పెరిగేందుకు ప్రోత్సహిస్తుంది. చూసారుగా, మెంతుల పేస్ట్లో కొబ్బరి నూనె, పెరుగు కలిపాం. ఇప్పుడు ముందుగా ఈ మెంతుల నీటిని తలకు బాగా పట్టించి 2 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేయాలి. ఈ నీటిని పట్టించాక ఒక 5 నిమిషాలు గ్యాప్ ఇచ్చి ఇప్పుడు మనం తయారు చేసుకున్న పేస్టును జుట్టుకు బాగా పట్టించాలి. ఒక అరగంట అలా వదిలేసి ఆ తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తూ ఉంటే జుట్టు రాలే సమస్య నుంచి బయటపడవచ్చు. ఈ ప్యాక్ వేసుకోవటం వలన తెల్ల జుట్టు తొందరగా రాదు.
ఒకవేళ తెల్ల జుట్టు వచ్చినా నల్లగా మారటానికి మెంతులు సహాయపడతాయి. అలాగే బట్టతల సమస్య ఉన్నవారికి కూడా ఈ ప్యాక్ చాలా బాగా సహాయపడుతుంది. మనం వాడిన ఇంగ్రీడియంట్స్ 3 మనకింటిలో సులభంగా అందుబాటులో ఉండేయే. మెంతులు మనం వంటింట్లో రెగ్యులర్గా వాడుతూ ఉంటాం. పెరుగు కూడా ప్రతిరోజు వాడుతూనే ఉంటాం. ఇక మూడవది కొబ్బరి నూనె ప్రతిరోజు తలకు రాసుకుంటూనే ఉంటాం కాబట్టి ఈ 3 ఇంగ్రీడియంట్స్తో సులభంగా ఈ పేస్ట్ తయారు చేసుకుని జుట్టుకు అప్లై చేసి జుట్టు రాలే సమస్య నుంచి బయటపడండి. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మీరు వారానికి 2 సార్లు చేస్తే సరిపోతుంది. అలాగా ఒక నెల పాటు చేయండి. మీకు తేడా చాలా బాగా కనబడుతుంది. మెంతులు ఉండే పోషకాలు జుట్టు సమస్యలను తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. కానీ రాత్రి సమయం మెంతులు నానబెట్టాలి. ఒకవేళ రాత్రి సమయంలో మెంతులు నానబెట్టకపోతే ఉదయం సమయంలో మెంతులు నానబెట్టి సాయంత్రం సమయంలో ఈ పేస్ట్ తయారు చేసుకుని రాత్రి సమయంలో జుట్టుకు పట్టించండి. ఒక అరగంట ఆగాక తలస్నానం చేసేయండి, సరిపోతుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఈ ప్యాక్ మీరు ట్రై చేసి జుట్టు రాలే సమస్య నుంచి బయటపడండి. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నచ్చితే లైక్